నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, మంచి ఆలోచనలకి మనస్సు తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచాలి. చెడు ఆలోచనలకు తావివ్వకుండా స్థిరచిత్వంతో మనస్సును అదుపులో పెట్టుకున్న వారికి ప్రతి కార్యంలోనూ విజయం చేకూరుతుంది. శ్రమకు తగ్గ ఫలితం వచ్చి మనిషి యొక్క వ్యక్తిత్వానికి పరిపూర్ణం వస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షం, 2025 ఆగస్టు 16 శనివారం. సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:37, చంద్రోదయం రాత్రి 11:53, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:51. తిథి అష్టమి రాత్రి 9:35 వరకు, తదుపరి నవమి. నక్షత్రం భరణి ఉదయం 6:05 వరకు, తదుపరి కృతిక, తెల్లవారుజామున 4:38 వరకు, తదుపరి రోహిణి. కరణము బహలవ ఉదయం 10:42 వరకు, తదుపరి కౌలవ, రాత్రి 9:35 వరకు, తదుపరి తైతుల. యోగము వృద్ధి ఉదయం 7:17 వరకు, తదుపరి ధ్రువము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:46 వరకు, యమగండం మధ్యాహ్నం 1:54 నుండి 3:29 వరకు, గుళిక కాలం ఉదయం 6:03 నుండి 7:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:43 నుండి 8:34 వరకు, వర్జ్యం సాయంత్రం 5:21 నుండి 6:51 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు. అమృత గడియలు రాత్రి 2:21 నుండి 3:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:45 వరకు. ఆగస్టు 16 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 9:35 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవమి తిథులు రిక్త తిథులు కావున శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అలాగే 6:05 వరకు ఉండే భరణి నక్షత్రం, తదుపరి మొదలయ్యే కృతిక నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. చిన్న వివరణ: ఈరోజు వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే తప్పకుండా చూడండి, చాలా ఉపయోగపడే సమాచారం ఉంటుంది. ఏదైనా నక్షత్రం సూర్యోదయం కన్నా ముందు మొదలైతే ఈరోజు నక్షత్రం కిందే లెక్క. రోహిణీ నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున 4:38 మొదలై ఉదయం 6:07 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, నూతన భవన శంకుస్థాపనలు చేయడం,
కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం, కోర్టు కేసులు వంటివి చేపట్టడం, గృహప్రవేశం, వాహన కొనుగోలు, వ్యాపారాలు ప్రారంభించడం వంటివి చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా చేయవలసి వస్తే మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు రాత్రి 1:51 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11:43 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 11:43 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. ఉదయం 11:43 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం భరణి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. కృత్తిక నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పండుగ ప్రత్యేకత. వేణు మాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపారు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించారు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనస్సులను దోచుకున్నారు. అంతేకాదు, గోప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. మీకు, మీ కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ కన్నయ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రోణిని తల నరికిన వారు దుష్టద్యుమ్నుడు. ఈరోజు ప్రశ్న: నరునారాయణులు ఎవరిగా అవతరించారు? శకుని, దుర్యోధనులు, నరకాసురుడు, బకాసురుడు, ద్రోణాచార్యులు, అశ్వత్థామ, శ్రీకృష్ణార్జునులు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. వృషభ రాశి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మిథున రాశి పిల్లల విషయంలో మీ నిర్ణయాలు అందరూ మెచ్చుకుంటారు. కర్కాటక రాశి ఎటువంటి భయం లేకుండా పెద్దలను మెప్పించి తగు నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి ఒక వ్యక్తి ద్వారా. కన్య రాశి చిన్ననాటి విషయాలు హఠాత్తుగా గుర్తుకు తెచ్చుకుంటారు. తులారాశి ఊహించని రీతిలో డబ్బు సమకూరుతుంది. వృశ్చిక రాశి రుణాల ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ధనుస్సు రాశి ఆదాయం తగ్గిన అవసరాలకు లోటు ఉండదు. మకర రాశి రావలసిన సొమ్ము అందక అప్పుల మార్గం ఎంచుకుంటారు. కుంభరాశి పొదుపు పథకాలపై పెట్టుబడులు పెడతారు. మీనరాశి బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా
ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.